చూడండి 2025లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ప్రూవ్ దట్ ద అబ్సిస్సా ఆఫ్ ఏ పాయింట్ P which is equidistant from points with coordinates A7,1 and B3,5 is 2 more than its ordinate. ఇక్కడ మీకు అబ్సిస్సా ఆర్డినేట్ అంటే తెలియాలి. ఇక్కడ P అనేది x,y అనే ఒక పాయింట్ అనుకున్నాం. P అనేది x,y, దీన్ని అబ్సిస్సా అంటాం, దీన్ని ఆర్డినేట్ అంటాం. వాడు ఏమని ప్రూవ్ చేయమన్నారంటే లాస్ట్కి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ప్రూవ్ దట్ ద అబ్సిస్సా ఈజ్ 2 more than ఇట్స్ ఆర్డినేట్ అన్నాడు. ఓకే, ఈ అబ్సిస్సా అనేది ఆర్డినేట్ కంటే 2 ఎక్కువ ప్రూవ్ చేయాలి. అంటే x = y + 2. అబ్సిస్సా ఈజ్ 2 more than ఇట్స్ ఆర్డినేట్ అని ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్. అయితే ఇక్కడ దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఏమనుకున్నామంటే వాడే ఆల్రెడీ 2 పాయింట్స్ ఇచ్చాడు. ద కోఆర్డినేట్స్ గివెన్ పాయింట్స్ ఏంటంటే A7,1 B3,5. A7,1 B3,5. B3,5 ఈ 2 పాయింట్స్ ఇచ్చారు. ఓకేనా. ఆల్రెడీ గివెన్ కండిషన్ ఏంటంటే ద పాయింట్ P ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ A to B. పాయింట్ P అనేది ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. గివెన్ పాయింట్స్ లెటర్ పాయింట్ P అనేది ఏకి బికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి గివెన్ దట్ అంటే PA ఈక్వల్స్ టు PB. ద డిస్టెన్స్ బిట్వీన్ PA అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ PB ఆర్ ఈక్వల్. therefore ఇక్కడే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? PA² = PB². ఓకేనా. PAకి సంబంధించి P పాయింట్ ఎంతమ్మా? x,y, A పాయింట్ 7,1. ఇక్కడ PBకి సంబంధించి P పాయింట్ x,y, B పాయింట్ 3,5. ఇక్కడ డినోట్ చేయండి x1, y1, x2, y2. దిస్ ఈజ్ x1, y1, దిస్ ఈజ్ x2, y2. ఓకేనా. ఫార్ములా ఇది యాక్చువల్గా మనకి ఫార్ములాలో డిస్టెన్స్ ఫార్ములా కానీ స్క్వేర్ రూట్ రావాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాం కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక స్క్వేర్ రూట్ మెన్షన్ చేయాలి. ఓకేనా. డైరెక్ట్ ఫార్మ్ x1 - x2² + y1 - y2² ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా x1 - x2² + y1 -